Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారథి ఖరారు కానున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్షుడి ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు ఉండనున్నాయి. దీంతో కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ నిర్ణయాల వైపు ఉత్కంఠగా చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల 3 అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. పార్టీకి ఇప్పటికే తన అభిప్రాయం స్పష్టం చేశానని, టీపీసీసీ చీఫ్గా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్గా 4 పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది అనే కోణంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో పాటుగా మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకొని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా మరో 6గురికి కేబినెట్లో చోటు ఉంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని 3 లేదా 4గురిని కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విస్తరణ జరిగితే 2 రెడ్లు, 1 ఎస్సీ, 1 మైనారిటీకి ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ నామినేటెడ్ పదవులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.